వైనాడు విలవిల 800 మంది గల్లంతు, కొండ చర్యలు విరుగుపడి 123 మంది మృతి, తుడిచిపెట్టుకుపోయిన 5 గ్రామాలు, మట్టి దిబ్బల కింద మరికొంతమంది, రంగంలోకి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, కుండపోత వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం, చెలియార్ నదిలో కొట్టుకుపోయిన డెడ్ బాడీలు, రిలీఫ్ క్యాంప్పై పడిన బండరాలు, విపత్తుపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి అంటూ చూస్తా ఉన్నాం. వైనాడులో వరదకు పూర్తిగా కొట్టుకుపోయిన ఒక గ్రామం. చాలా దారుణంగా ఉంది వైనాడులో పరిస్థితులు చూస్తూ ఉంటే. గాడ్ జోన్ కంట్రీ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా, గాడ్ జోన్ కంట్రీలో చాలా చాలా దారుణం. వైనాడ్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ కేరళ. నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ దానికి సంబంధించినటువంటి వీడియోలు, ఆ ఫోటోగ్రాఫ్లే చూశాను ఎప్పుడు. సో చాలా అందంగా ఉంటుంది. అలాంటిది వైనాడులో ఇలాంటి స్థితిని చూస్తుంటే చాలా బాధేస్తూ ఉంది. సేమ్ టైం వైనాడుతో పాటు కర్ణాటకలో కూడా ల్యాండ్ స్లైడ్స్ చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. చాలా చాలా ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ సక్లేష్పుర స్పెషల్గా చెప్పాలి, కర్ణాటకలో బెంగళూరు నుంచి కాస్త దగ్గరలో ఉంటుంది. ఆ సక్లేష్పురాలో ఏదైతే ఇంతకుముందు ఒక పైప్ లైన్ ప్రాజెక్ట్ జరిగింది అక్కడ, ఆ కొండల్ని తవ్వి కొండల మధ్యలో నుంచి, కొండలు గుట్టల్లో నుంచి ఆ యొక్క పైప్ లైన్ ప్రాజెక్ట్ని వేశారు. అది ఏ ప్రభుత్వంలో వేశారో నేను పూర్తి డీటెయిల్స్ తెప్పలేదు. కుదిరితే రేపటి ఎపిసోడ్లో నేను చెప్పేందుకు ట్రై చేస్తా. దానివల్ల కూడా చాలా వరకు ఇలా కొండ చర్యలు విరిగిపోతూ ఉన్నాయి. ఆ ల్యాండ్ స్లైడ్స్, ఆ కొండలు విరిగిపోయి దాంట్లో ఉన్నటువంటి ఆ మట్టి అంతా ప్రజల మీదకి రావడం జరుగుతూ ఉన్నది. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు స్వలాభం కోసం కాకుండా నేచర్ని కాపాడుతూ మనం బతికితే నేచర్ మనల్ని కాపాడుతుంది, మనల్ని బతికిస్తుంది. వైనాడులో ఏదేమైనా జరిగిందానికి మాత్రం ఐ ఫీల్ రియలీ సారీ. ఎందుకంటే అది నేచర్ చేసినటువంటి ఘోరం కాబట్టి దాన్ని యూ కెనాట్ అవాయిడ్ ఇట్. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయో, ఇల్లీగల్గా కొన్ని జరుగుతూ ఉన్నాయి అక్కడ, ప్రభుత్వం ఇప్పటికైనా వాటి మీద దృష్టి పెట్టి కాస్త వాటిని ఆపేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తే తప్ప ఇవన్నీ తగ్గేందుకు ఆస్కారాలు అయితే కనబడతలేవు. బట్ హవెవర్ వైనాడ్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ ఇంత ఇబ్బంది పడుతూ ఉండడం చూడడం నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉన్నది. ఇగో నేను ఇందాక అన్న చూడండి, వైనాడ్కి సంబంధించి నిన్నటిదాకా ఇట్లుండే, ఇవాళ ఇట్లా తయారైంది కేరళలో స్పెషల్గా ఆ వైనాడ్ ఏదైతే ఉన్నదో ఆ వైనాడ్లో ఇది పరిస్థితి. ఇంత అందంగా చెట్లతో అందంగా ఉన్నటువంటి వైనాడ్ ఇప్పుడు వరదలకి ఇలా అతలాకుతలమైంది. వెరీ సాడ్ స్టేట్ టు సీ దట్.